తీసుకురండి జల్లి తీసుకురండి. ఇలా చూడండి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. పనులు త్వరగా పూర్తి చేయాలి. కానివ్వండి, పెంచండి. నీ బుద్ధి మారదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? దానికి టేప్ చూపించు, లేదంటే లా అండ్ ఆర్డర్ మొత్తం నీకు ఇక్కడే అర్థమయ్యేలా చూపిస్తాను. సార్ నేను ఇంకా టేప్ లోడ్ చేయలేదు సార్. టేప్ లోడ్ చేయకుండా కెమెరా అటు ఇటు తిప్పి ఏం తీస్తున్నావురా? దానికి సార్ కాస్ట్లీ కెమెరా, జాగ్రత్త. నా టైం వేస్ట్ చేయకపోగా. ఎస్ సార్, నేను స్పాట్ కు వచ్చేసాను సార్. సీఎం ఎలాంటి స్కాండల్ ఉండకూడదన్నారు. మిశ్రా గ్లోబల్ సైట్ పనులు కూడా ఓకే సార్, అంతా అండర్ కంట్రోల్, మీరు కంగారు పడకండి సార్. కీప్ మీ ఇన్ఫార్మ్. అలాగే సార్. చూడు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నాకు ఒకసారి చూపించండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. స్కెలెటన్ కబోర్డ్ నుంచి ఊడి పడితేనే ప్రాబ్లం వస్తుంది. నేలలో ఉండటం సహజమే కదా. సార్, ఈ జనాలు మీడియా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళకేమైనా ఇంటర్వ్యూ ఇచ్చావా నువ్వు? లేదు సార్, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉన్న ఒక టేపు తీసేసుకున్నాను. గుడ్. నన్ను అడగకుండా ఏమీ మాట్లాడకు, అర్థమైందా? వాళ్ళందరినీ పంపించేయి. ఒక్క నిమిషం సార్. ఈ స్కెలిటన్ ని పోస్ట్ మార్టానికి పంపించు. డాక్టర్ ని నాతో మాట్లాడమని చెప్పు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అవడానికి ముందు. ఓకే? అలాగే సార్. హలో సార్, హౌ ఆర్ యూ సార్? హలో సార్, ఇక్కడ పరిస్థితి కాస్త టెన్షన్ గా ఉంది. అన్ని మీరే చూసుకోవాలి సార్. డోంట్ వరీ. మీరందరూ వెంటనే ఈ చోటుని ఖాళీ చేయాలని మా విన్నపం. అందరూ వెంటనే వెళ్ళిపోండి. గ్రామస్తులు ఇంకా ఎన్నో శవాలు ఉంటాయని అనుకుంటున్నారు. పోలీస్ రికార్డ్స్ లో ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అని వెళ్ళమని చెప్పానా? సార్ వీళ్ళు మెల్లగా చెప్తే వినరు. ఇంతవరకు చెప్పారు కదా, ఇక యాక్షన్ లో దిగిపోవడం అంతే. జాగ్రత్త. అలాగే సార్. పోండి. వెనక్కి పోండి. మాట వినండి, వెనక్కి పోండి. పోండి, లేకపోతే పోండి. వెనక్కి పోండి. పోండి, చెప్తుంటే వినబట్లా? ఉజాగర్, నేను ఎక్స్ట్రా ఫోర్స్ రమ్మని చెప్పాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. ఇంకా ఈ చోటును 4 వైపులా క్లోజ్ చేయండి. సార్, ఎవరైనా సరే చెప్పేది అర్థమవుతుందా? ఇంకెవరు కూడా లోపలికి ఎంటర్ కాకూడదు. వీళ్ల పనులు జరుగుతూనే ఉండాలి. ఒకవేళ పని ఆగిపోతే ప్రోగ్రెస్ కూడా ఆగిపోతుంది. స్టేట్ ది, మనది, అందరిది కూడా. ఇంకా నీదైతే ది ఎండ్. అండర్స్టాండ్? ఎస్ సార్. రిపోర్ట్ ఫైల్ చేయడానికి ముందు ఒకసారి నాకు చూపించు. ఓకే సార్. గుడ్. ఏమైనా దొరికిందా సాధు? దొరికింది సార్. ఇదేదో విచిత్రంగా ఉంది సార్, చూడండి. హెయిర్ బ్యాండ్. అరే మీడియన్ రానివ్వు. సారీ, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు సార్. ఎవరు ఆర్డర్ ఇచ్చారు? పైనుంచి ఆర్డర్ సార్. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉధృతం కాకూడదు సార్. మంచిది. అడవిని శ్మశానంగా చేసి పారేశారు. ఎముకల పరిస్థితి ఉధృతం అవడానికి ఏముంది? జరగండి జరగండి, నీకే చెప్పేది. జరగండి ప్లీజ్, జరగండి. ఈ గవర్నమెంట్ మమ్మల్ని లోపలికి వెళ్లకుండా ఆపగలదు, బట్ నిజాన్ని మాత్రం బయటికి రాకుండా ఆపలేదు. ఆ నిజం ఏంటంటే కోట్ల రూపాయల్ని కొట్టేసి ఈ అడవి ప్రాంతాన్ని అలాట్ చేశారు. ఇక రెండో పెద్ద నిజం ఏంటో చెప్పనా? ఎలాగో రాష్ట్రం భ్రష్ట పట్టిపోయింది, దాంతో పాటు హత్య కూడా జరిగింది. కప్పిపుచ్చాలని చూస్తున్నారు. నిజానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందులో ప్రధాన నిందితుడు. సీఎం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇలాంటి ఎన్ని శవాల మీద డెవలప్మెంట్ అంటూ భ్రష్టు పట్టిస్తారు? సీఎం సుందర్ లాల్ గారు జవాబు చెప్పాలి. ఆయన జవాబు చెప్పనంత వరకు మేము గ్రామాలకు తిరుగుతాం, వీధి వీధులు తిరిగి మేము ఆందోళన చేస్తాం. ఈ సీఎం ని సీటు నుంచి లేపేస్తాం. నమస్తే సీఎం సార్. మీరు అభయం ఇచ్చిన తర్వాత కూడా బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ లో ఆగడం లేదు సీఎం సార్. హుకుం సింగ్ మాట్లాడిన తర్వాత లోకల్ లీడర్స్ మేకులయ్యారు. ఆ ఎముకలు కూడా మెడకి చుట్టుకుంది. అయితే మంచి లాకెట్ చేయించుకుని దాంతో దమన్య గారు
కందిపప్పు రేటుకి జీడిపప్పునిచ్చాం. కొంచెం కూడా ఖర్చు పెట్టను అంటే ఎలా? హుకుం సింగ్ సంగతి నేను చూసుకుంటాను. ఇక మిగిలిన ఆ చిన్న చిన్న లోకల్ లీడర్స్ సంగతి మీరు చూసుకోండి. మిమ్మల్ని మేనేజ్ చేయడానికి ఉన్నదంతా తాకట్టు పెట్టేశాం. ఎంతమందిని మేనేజ్ చేస్తాం? పనులు జరగడం లేదు, మిషన్లు ఆపేశారు. పనులు స్టార్ట్ అవ్వకపోతే ఫారెన్ ఇన్వెస్టర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావు. ముందే చెప్తున్నాం. మిత్రులారా, విశ్రా గ్లోబల్ సైట్ లో ఒక ఎముకల గూడు దొరికింది. అది ఎముకల గూడు కాదు, మనకి దొరికిన లాటరీ. అదృష్ట దేవత ఈసారి తలుపు తట్టి లోపలికొచ్చింది. వచ్చే ఎలక్షన్ లో సీఎం ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. బాగా సూపర్ గా ప్లాన్ చేస్తున్నాడు. లాటరీ ఇంకా అదృష్టం. హుకుం గారు, మీరు సీఎం గారి వెంట్రు కూడా పేకలేరు. నేను ముందే చెప్తున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఎవరి పార్టీలో ఉన్నావు నువ్వు? అది ఇంకో కాసేపట్లో తెలిసిపోతుందిలేండి. కానీ మీరు ఒత్తి ముద్దపప్పులా ఉన్నారు. మీకు తప్ప ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మీ టైము అయిపోయిందని. ఆ సీఎం దగ్గరికి వెళ్ళొస్తున్నావు కదూ? నిజం చెప్పనా? అయితే బాగా వినండి. నేను వెళ్ళలేదు, ఆయనే నన్ను పిలిపించారు. కేబినెట్ పోస్టింగ్ ఇస్తున్నారు. క్యాబినెట్ పోస్ట్? మ్మ్. క్యాబినెట్ అంటూ ఉంటే కదా బాధపడతావు. నన్ను వదిలేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. 10 సంవత్సరాలుగా చేస్తున్నదేంటి? మీతో ఉండి బాధపడుతూనే ఉన్నాను. నేను నా రక్తం చిందించి బేస్మెంట్ వేశాను. ఫలం మీరు అనుభవిస్తున్నారు. ఇక మళ్ళీ నేను ఆ తప్పు చేయాలనుకోవట్లేదు. మీకు భవిష్యత్ లేదని నాకు అర్థమైపోయింది. ఇదిగో ఈ మునిగిపోతున్న పడవను వదిలేయండి. మీరందరూ కలిసి నాతో సీఎం సార్ పార్టీలో జాయిన్ అయిపోండి. ప్రతి డీల్లో వచ్చే ప్రాఫిట్ లోనూ అందరికీ సమానమైన వాటా. ఇది సీఎం తరఫున నేను మీకు ఇస్తున్న మాట. ఆ సీఎం నెత్తి మీద ఇంత పెద్ద స్కాండల్ ఉన్నప్పుడు నీలాంటి పనికి మాలినోడే ఆ పార్టీలో చేరుతాడు. సార్, మీరు నిజంగానే పాపం అమాయకులండి. లేవండి. పాలిటిక్స్ ను వదిలేసి మీరు మీ ఫ్యాక్టరీల్ని చూసుకోండి. పార్టీ ఎలాగో అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన పేరుని కాస్త నేను తీసి పారేస్తాను. ఇక దేనికి దిగులు పడకండి మీరు. పదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 4 రోజులైంది. నువ్వు అసలు ఎందుకు ప్రాక్టీస్కి రావటం లేదు? ఎందుకు? నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా? నువ్వు కుస్తీ పోటీలన్నీ మిస్ అవుతావని బాధపడుతున్నారు. కోచ్ గారు మదన పడుతున్నారు. అయితే ఆయనకు చెప్పే, ఈ కుస్తీ కాకుండా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అవునవును, డ్రైనేజీలని క్లీన్ చేయడం, పందుల్ని పెంచుకోవడం, చచ్చిన జంతువులు తోలులవడం, వదిలే. మెడ గిడ విరిగిపోకుండా తప్పించుకుంది. ఇలా కుస్తీలు అవి పడ్డం దానివల్ల అయ్యే పని కాదని ఇప్పటికైనా తెలుసుకుంది. ఇలాంటి అలగా జనాలు అలాంటి వాటికి సరిపోరు. పైల్వాన్ అవ్వాలంటే దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము మాలాంటి వంశంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. పొట్టి ముండా, మమ్మీ నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. ఈ రోజు నీ పని అయిపోయింది. మమ్మీ నిన్నే. మమ్మీ తన్ని వదిలే. మమ్మీ మమ్మీ తన్ని వదిలిపెట్టు. మమ్మీ నేను చెప్పేది విను. మమ్మీ వదులు. మమ్మీ రా, నువ్వు బయటికి రా. ఎక్కడికి పోతున్నావు? నిన్ను వదిలిపెట్టనే. నువ్వేం చేసుకుంటావు చేసుకో. నా చేతిలో అయిపోతావు. నువ్వు మర్చిపోయావు మమ్మీ. వాళ్ళ నాన్న ఎంత పెద్ద మనిషి మర్చిపోయావా? నువ్వేం చేయగలవు? నాకు ఆడికంటే ఇంకా పెద్ద మనిషి తెలుసు. ఆయన వస్తే ఎళ్ళ పని అయిపోయినట్టే. అందరినీ గొయ్యి తీసి ఒకేసారి పాతి పెట్టేస్తారు. నేనేంటో వీళ్ళకి చూపిస్తాను. నువ్వు చూస్తా ఉండు. అరే చెక్ చేయి, అందులో చాలా తప్పులున్నాయి. సరే, నేను చెక్ చేస్తాను. ఏంటి సార్ ఇది? సగం నెల జీతం మీరు కట్ చేసేశారు. దీంతో నేను ఇంటిని ఎలా గడుపుకోగలను? చెల్లెలు ఫీజు, స్పోర్ట్స్ చాలా ఉన్నాయి సార్. తిరుగుబాటు చేయడానికి ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి.
నేను సగం జీతమే కోసి వదిలిపెట్టాను. ఆ గొప్పోళ్ల మీద నీ చెల్లెలిచ్చిన ఎఫ్ఐఆర్కి ఈ పాటికి నీ ఉద్యోగం పీకేసి ఉండాలి. సత్య నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు.